ఆ పవన్ ఉన్నాడు. పవన్ అసలు ఏం జరిగింది? మీకు ఆయనతో ఎప్పటినుంచి ఆ సన్నిహిత సంబంధాలు ఉండేటివి? ఈ రాజుకు సంబంధించి ఆహ్, ఆయన 14/7/1999లో ఆయన జననము, అలాగే మరణం 29/9/2025. అంటే కేవలం 25, 26 సంవత్సరాలు వయసులోనే ఆయన మనకి కానరాని లోకాలకి చేరినటువంటి పరిస్థితి. మీకున్న అటాచ్‌మెంట్ ఏంది అసలు వారితోని? ఏమైతాడు? మీకు ఎక్కడ ఎప్పుడు చూసినా ఎప్పుడైనా అంటే మాట్లాడేటోళ్ళా? రాజు మా సొంత మామయ్య వాళ్ళ కొడుకు సార్. మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అతను. ఈ నేను స్కూల్‌కెళ్ళే దగ్గర నుంచి అప్పుడు కాలేజీ కొంచెం అట్లా నాకు పరిచయం ఎక్కువ పెరిగింది. ఆ! విషయంలో గానీ ఏదైనా సంథింగ్ మాతోటి షేర్ చేసుకునే మొన్న రీసెంట్‌గా వచ్చినప్పుడు గూడా మంచిగానే మాట్లాడి నేను అంతకుముందు ఒక 1 మంత్ బ్యాక్ హైదరాబాద్‌లో ఉన్నా. వాళ్ళ అంటే మేము ప్రతి ఇయర్ సండే సండే లీవ్స్ ఉన్నప్పుడు గ్రౌండ్‌కెళ్ళి క్రికెట్ ఆడేవాళ్ళం. అక్కడికి ఒకసారి రూమ్ దగ్గరికి తీసుకెళ్ళిండు. నైట్ ఎళ్ళినాం. అక్కడ గూడా ఆ రోజు నైట్ రూమ్‌లోనే స్టే చేసిన. మంచిగానే చూసుకున్నాడు, ఉన్నాం. మళ్ళీ మార్నింగ్ నేను రిటర్న్ వచ్చేసిన. మొన్న రీసెంట్‌గా వచ్చినప్పుడు జాతరలకి వచ్చినప్పుడు గూడా బాగానే మాట్లాడిండు. ఇంటి దగ్గరికి వచ్చిన నేను. బాగానే మాట్లాడిండు. బయట కూర్చున్నాం. నైట్ గూడా బాగానే చెప్పిండు. నేనే అడిగిన ఇట్లా రీల్స్ చేస్తలేవు కదా రాజు అంటే, సంథింగ్ ఇట్లా ప్రాబ్లమ్స్ రా అది ఇది అని అన్నాడు. యూట్యూబ్ కూడా అమ్మేసిండ్రు అది ఇది అని అన్నాడు. ఇవన్నీ చెప్పిండు. ఇటు ఈ 1 మంత్ అయిపోయేలోపు కరీంనగర్‌కి షిఫ్ట్ అయితా అది ఇది అనుకుంటా మాట్లాడిండు. మొన్న రీసెంట్‌గా పండుగ రోజు కూడా నేను నైట్ 10:00కి ఫోన్ చేసిన. ఆయనే హైదరాబాద్ ఇక్కడ నుంచి వెళ్ళిన దగ్గర నుంచి 3 డేస్ కాల్ చేసిన. మా అత్తమ్మ కాల్ చేయమంటే కాల్ చేస్తే 3 డేస్ లిఫ్ట్ చేయలే. అదే రోజు నైట్ కూడా కాల్ చేసినా లిఫ్ట్ చేయలే. 10:00కి ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలే. అదే నాతోటి లాస్ట్ ఇగ మొన్న వచ్చినప్పుడు కూడా మాట్లాడింది లాస్ట్ కాల్. అంతే సార్ ఇగ. ఇక చిన్నప్పటి నుంచి అయితే మాకు చాలా అంటే చాలా దగ్గర పరిచయం. మాతోటి మంచిగా ఉండేవాడు. మొన్న పోచమ్మ ఫెస్టివల్ అప్పుడు కూడా మాతోటి ఇక్కడ అందరినీ ఆడుకుందాం రా గ్రౌండ్‌కి రార్రి అది అని మంచిగా ఆడుకున్నాం. ఏదైనా తను షేర్ చేసుకునేది మాతోటి. మంచిగా చేసేవాళ్ళం.